ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 4వ మాటలో ప్రభువు దేవా అని పలుకుతా ఉన్నారు. ప్రభు ఎప్పుడు కూడా పరలోకమందున్నటువంటి తండ్రిని గురించి మాట్లాడేటప్పుడు తండ్రి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి అనే పదమునే మనము ఆయన బోధించడం, ఆయన పలకడం, శిష్యులకి పరిచయం చేయడం మనం చూస్తాం. అయితే ఈ 4వ మాట దగ్గరకు వచ్చేసరికి ఏమంటున్నారు? ప్రభు దేవా అని పలుకుతా ఉన్నారు కదండి. ఆ మాటను కనుక మనం ఆలోచన చేస్తే ప్రభువు శిలువ మీద ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారు? ఆయన సమస్త మానవాళి యొక్క, మనుషులందరి యొక్క పాపములను మోయుచున్నటువంటి వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల వలె ఆయన ఉత్సవ బలి పశువుగా ఆయన తీసుకొచ్చినట్లుగా ఆయన ప్రతిదీ కూడా లేఖనాల నెరవేర్పు ప్రకారము ఆయన సమస్తమును జరిగించుటకు ఆయన మౌనంగా ఆ శిలువ మీదకి ఆయన ఎక్కి ఉన్నారు కదండి. ఈ రక్షణ త్యాగము ఉచితంగా వచ్చినదైతే కాదు. సో దేవా అని పలుకుతున్నటువంటి మాట, నన్ను ఎందుకు చేయి విడిచినావు ప్రభువా అని దేవా అని పలుకుతుండగా ఈ సందర్భాన్ని చూస్తే ఒక్కసారిగా తండ్రి అనేటువంటి ఆ పదజాలం నుంచి ప్రభువు ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? దేవా అంటున్నారు. యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ఆ క్షణంలో మనం చూడవచ్చు వాక్యంలో ప్రభువు పావురం వచ్చి ఆయన భుజం మీద వాలినప్పుడు ఆకాశము తెరవబడి ఏమని అంటారండి? దేవుడు ఏమని సెలవిస్తారు? తండ్రి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను. ఆయన విధేయత కలిగి 33.5 సంవత్సరములు కూడా సేవా పరిచర్య అంతటిలోనూ ఆయన ఎదుగుచుండగా, వర్ధిల్లుచుండగా కూడా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే తండ్రినే ఫిలిప్పు ఒకసారి వాళ్ళ శిష్యులు అడుగుతారు, తండ్రి గురించి మాట్లాడుతున్నావు ప్రభువా, ఇంతకు మాకు తండ్రిని చూపెట్టవా అని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభు ఏమంటారు? మీరు ఇంకనూ గ్రహింపకున్నారా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే నేనే అని ప్రభు మాట్లాడినట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు కదండి. అటువంటిది ఇక్కడికి వచ్చేసరికి దేవా అని పిలుస్తున్నారు. అంటే తండ్రికిని ప్రభువుకిని ఆ ఎడబాటు, ఆ గ్యాప్ ఎందుకని వచ్చింది అని కనుక మనం వాక్యంలో నుంచి చూసినట్లయితే, ఇప్పుడు ఆయన ఏ రీతిగా ఉన్నారు? మనుషుల యొక్క పాపం అంతటిని ఆయన మీద వేసుకొని తీర్చబడుతున్న రీతిగా సిలువలో మనకి ప్రభువు కనపడుతున్నారు. అందుకే పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు అని కొనియాడబడుచు ఏ మాత్రమును అపరిశుద్ధతను, అపరాధమును, కళంకమును భరించలేని, తట్టుకోలేని, ఏ విధముగా కూడా అపరిశుద్ధతకు తావులేనటువంటి ఆ సన్నిధి, ఆ ప్రభావములో ఉన్నటువంటి తండ్రి ఇప్పుడు కుమారుడుగా ఉన్నటువంటి ప్రభువును ఎక్కడ చూస్తూ ఉన్నాం? శిలువ మీద ఒక పాపమును మోయుచున్న వానిగా, ఆ శిక్షను భరిస్తున్న వారిగా ఉండగా ఆ పాపము ఏం చేసింది? తండ్రిని కుమారునికి మధ్య గ్యాప్ వచ్చేసింది కదండి. సో కాబట్టి కొంచెం సేపు మట్టుకు తండ్రి తన ముఖమును మరుగు చేసుకున్నట్లుగా, కొంచెం సేపు మట్టుకు తండ్రి తన చేయిని విడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఎందుకు ఆయన చేయి కొంచెం సమయము సేపు ఆయన విడిచిపెట్టినారని చూస్తే మనం 7వ మాటలో మనం చూడొచ్చు, మరలా తండ్రి అని పిలుస్తారు కదండి. సో ఆ రక్షణ కార్యము, ఆ యొక్క విమోచన కార్యం, ఆ విడుదల కార్యం, ఆ యొక్క త్యాగభరితమైనటువంటి బలి పశువుగా సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థ బలిగా యేసయ్య సిలువ మీదకి ఎక్కారు. ఆ స్థానం యాక్చువల్గా ఎవరిది? అది నీది, నాది, మనందరిది. మనము ఆ యొక్క నిత్య నరకాగ్నికి
పోవలసి ఉన్నటువంటి వారము, మరణమునకు పాత్రులమైన మనము ప్రభువు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ రక్షణ కార్యాన్ని, ఆ విమోచన కార్యాన్ని, ఆ విడుదల మనకు ఆయన ఆ ప్రేమ చూపకపోతే, ఆ కృపను చూపకపోతే ఈరోజు ఇది మనకి నిజంగా గుడ్ ఫ్రైడే అవ్వదు కదండి. ఆయనకు ఆ క్షణంలో తండ్రి దగ్గర నుంచి సహాయము రాలేదు. మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి కూడా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలో 430 సంవత్సరములు వాళ్ళు మొరపెట్టి బానిసత్వంలో ఉండి వేడుకున్నప్పుడు సహాయం వచ్చిందండి, వచ్చింది కదా, సహాయం వచ్చింది. ఆయనే నేరుగా దిగి వచ్చి చూచి వారి మొర ఆయన చెవులు చొచ్చి ఆయన కార్యం జరిగించినారు. ఇంకా చూస్తే హాగరు బెర్షెబా అరణ్యంలో హాగరు ఒక్కటే పోతూ ఉంటుంది కొడుకుని తీసుకొని. ఎక్కడికమ్మా పోతా ఉన్నామని చెప్పి అక్కడ ఆమెకి సహాయం దొరికినది. 7 అంతలుగా అగ్ని మండుచున్నటువంటి పరిస్థితుల్లో షడ్రకు మేషకు అబేద్నెగోల మధ్యలో 4వ వ్యక్తిగా తండ్రి ఉన్నారు. సహాయము ప్రతి చోట ప్రభు అందిస్తూనే ఉన్నారు తండ్రి. కానీ ఇక్కడ ఈ కుమారునిగా, మనుష్య కుమారునిగా ఉండి మన కొరకు బలియాగం అవుతున్నటువంటి ప్రభువు, నా దేవా చేయి విడిచినావని పలికినప్పుడు ఆయనకి సహాయం రాలే. ఒకవేళ ఆయన గనక సహాయం వచ్చి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన చేయి నిరంతరము చివరి వరకు పట్టుకోవడానికే ఆయన తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. తన కుమారుని నలగగొట్టుటకు ఆయనకు ఇష్టమైన. జకర్యా గ్రంథంలో మనం చూస్తాం కదండి, ఖడ్గమా కాపరి మీద పడుము. కీర్తనలు 22వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. ఈ మాటలు నెరవేర్పు కొరకు ప్రభువు తనకు తానుగా సంపూర్ణ కార్యసిద్ధి కలుగ చేయడానికై మనందరి కొరకు ఆయన ఈ కార్యాన్ని జరిగించినట్లుగా మనము చూడవచ్చు. సో తండ్రిని ఎడబాటు ఆ క్షణము శిలువ మీద ఆయన సన్నిధిని విడిచి ఉండడము, ఒకసారి మనం ఆలోచిస్తే యేసయ్యకి ఇది ఫస్ట్ ఫీలింగ్ అయి ఉండాలి. ఏమంటారు, మొదటి అనుభవం, మొదటి ఫీలింగ్ అది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుని దయలోను మనుషుల దయలోను ఎదుగుతున్నారు. రాను రాను ఆత్మలో వర్ధిల్లుతున్నారు. నిరంతరము తండ్రితో సహవాసంలో ఉన్నారు. సో తండ్రిని విడచి ఆ ఎడబాటు అనేది ఆయనకి ఎప్పుడు రాలే. ఇప్పుడు ఎప్పుడైతే దోష శిక్ష, ఆ తీర్పు అనేది ఆయన మీదకి వేసుకొని ఆయన బలియాగం అవుతూ ఉన్నారో, ఆ అపరిశుద్ధత వలన తండ్రి ఏం చేశారు, ఆయన చేయిని విడిచినట్లుగా, తన ముఖమును మరుగు చేసుకున్నట్లుగా ఇక్కడ అందుకనే దేవా అని ప్రభువు పలుకుతున్నారు. సో నిరంతరము ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసేవారుగా మనం ఉండాలని తన కుమారుని చేతిని ఆయన విడిచిపెట్టినారు. నేను విడువను ఎడబాయను, నీకు తోడుగా ఉండదనని వాగ్దానం మన జీవితంలో నిరంతరము కొనసాగులాగున, జీవిత పర్యంతము ఉంటులాగున, పాపం మెరుగని ఆయనను పాపముగా శిక్షను భరించుటకై సర్వమానవాళి యొక్క పాపముల యొక్క పరిహార్థము కొరకై ప్రాయశ్చిత్తార్థ బలిగా లేవీకాండంలో ఉంటుంది 16-17 అధ్యాయంలో ఒక మేకపిల్ల తల మీద ఆ పాపములనన్నిటినీ భరించుకొని దాన్ని అరణ్యంలో విడిచిపెట్టవలను. ఆ రీతిగా ఆయన ఒంటరిగా ఆ క్షణంలో విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఎవరి కోసమైతే ఆయన త్యాగం చేస్తూ ఉన్నారో వారందరూ ఒక వారం క్రితము యూదుల రాజు, ఇశ్రాయేలీల రాజు అని పొగిడిన అవే నోటితో, ఇక ఈ రక్తము, ఈ దోషము మా మీద, మా పిల్లల మీద ఉంటే ఉండని, ఈయన మాత్రం సిలువేలు, అదే నోటితో మరలా పలుకుతుండగా ఆయన ఆ ప్రేమని, ఆ కనికరాన్ని చూపించడం మనం ఎంతో పాఠాలను నేర్చుకోదగినది. ప్రభువుని చూసి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము ప్రేమించే గుణము,
పాపం యొక్క తీవ్రత మనకి ఇక్కడ కనపడుతుంది. పాపం ఎంత భయంకరమైనది అని అంటే, అది చిన్నదైనా సరే, మనం అనుకున్న పెద్ద పెద్ద పాపాలు అంటే జైలుకి వెళ్ళే వాళ్ళు మరి ఏదైనా అనుకోవచ్చు, చిన్న చిన్న విషయాల వల్ల కూడా మనం దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవునికి మనకు ఎడబాటు వస్తుంది అనేది మనం ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిత్య జీవమును కలుగజేయుటకై ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ చాలా గొప్పది. దీన్ని నిర్లక్ష్యం ఎంత మాత్రమో చేయకూడదు. అందుకే 2 కొరింథీలో మనం చూస్తాం ఈ మాట 5:21, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయన మన కోసము పాపముగా చేశాను. ఆయన పాపి కాదండి, ఈ మాట పదం అర్థం చేసుకోవాలి మనం. ఆయన పాపిగా చేయబడలే, పాపి ఎంత మాత్రము కాదు. ఆయన పరిశుద్ధుడును, ఆయన నీతిమంతుడును, ఆయన యందు ఏ పాపమును ఏ దోషమును మనము ఎంత మాత్రమును కనుగొనలేము. ఆయనకు ముందు ఆయన తర్వాత ఆయన భరించినంత శిక్ష, ఆయన భరించినంత ఆ వేదన ఎవరు భరించి ఉండరు, ఎవరు అటువంటి శిక్షను పొందుకొని ఉండరు. ఆయనే పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపి కాదు. ఆయన మీద మనము తండ్రి మనల్ని చూసినప్పుడు అక్కడ ఆ పాపము దోష శిక్షను బదులుగా అక్కడ ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు కనపడుతున్నాడు. మధ్యవర్తిగా ఆయన ఉండి మన కోసము పాపముగా చేయబడ్డాడు. అర్థమవుతుందండి మాట. పాపముగా మనము తండ్రి చూసినప్పుడు తండ్రితో సత్సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి, తండ్రి మనల్ని చూసినప్పుడు మనము క్రీస్తు ద్వారా తండ్రికి నీతిగా కనపడినట్లుగా ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. కాబట్టి ఆ దోష శిక్షను ఆయన భరిస్తుండగా ఆయన ఏమయ్యారంటే తండ్రికి కొంచెం ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటు అపవాది చీకటి పైన వచనంలో మనం చూస్తాం కదా, మధ్యాహ్నం 3 గంటలకు ఏమైంది? చీకటి. ఇది అంధకార సంబంధమైన గడియ. చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? చెడు క్రియలకు, నిర్జీవ క్రియలకు, అపవాదికి సంబంధించినటువంటి అన్ని రకాలైన పరిస్థితులకు. సో వాటన్నిటిని బట్టి ప్రభువు బాధపడలేదు. కింద ఉన్న పరిస్థితులు వాళ్ళందరినీ చూసి ప్రభువు బాధపడలేదు. కానీ తండ్రితో వచ్చినటువంటి ఆ ఎడబాటును చూసి ఆయన ఎంతగానో వేదన పడుతున్నారు. ప్రభువా, నా చేయి ఎందుకు విడిచిపెట్టినావు ప్రభువా అని ప్రభువు మాట్లాడుతున్నారు. సో రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దామండి. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన. మాకు కాదండి, మేము పరిశుద్ధులమండి, పుట్టినప్పటి నుంచి ఏ తప్పు చేయలేదండి. కానీ ఈ మాట చదివితే ఒక మనుషుని ద్వారా పాపమును అంటే ఆదాము ద్వారా హవ్వ ద్వారా పాపము ద్వారా ఎలాగ మరణం అనేది లోకంలోనికి ప్రవేశించిందో, వాళ్ళు దేవునికి అవిధేయత చూపడం ద్వారా ఎలాగైతే దేవుని సన్నిధిని కోల్పోయి ఏదైనా తోటలో నుంచి బయటికి అంటే దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డారో, బయటికి త్రోసివేయబడ్డారో, అంటే లోకంలోనికి ప్రవేశించారో, ఆ రీతిగా మరణం ఏలింది ఆ సమయం నుంచి. అలాగుననే మనుషులందరూ కూడా వారి నుంచి తరాలుగా పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. సో కాబట్టి మనం చూసినట్లయితే ఆదాము రాబో తరమునకు గుర్తయి ఉన్నాడు. అపరాధము కలిగినట్లుగా కృపా వరము కలగలేదంట. చూసారండి, ఆ పాపము ఏ రీతిగా కలిగినదో ఆ రీతిగా కాకుండా కృపా వరము అంత ఈజీగా అంత సింపుల్గా కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. అపరాధం వల్ల అనేకులు బహుశా మరి వాళ్ళు చేసినందుకు మేమెందుకయ్యా అని మరి తండ్రిని ఒకవేళ మనం ప్రశ్నించితే, చనిపోయిన ఏళ్ళ మరీ ఎక్కువగా దేవుని కృప ఎంత ఎక్కువగా, దానికి మించి అపరాధమునకు మించి పాపమునకు మించి అపవిత్రతకు మించి దేవుని కృప యేసుక్రీస్తును ఒకే ఒక్క మనుష్యుని ద్వారా ఏమైందంట, ఆ దానము కృపచేతనైనటువంటి దానము యోగ్యత లేనటువంటి మనలకు, అర్హత లేనటువంటి మనలకు, నిత్య జీవమునకు, పరదైసుకు పరలోకమునకు ఏ మాత్రం అర్హత లేనటువంటి మనలకు, మరణమునకు పోవలసినటువంటి మనలకు
నిత్య నరకాగ్నికి పోవలసినటువంటి మనలకు ప్రభువు ఈ యొక్క విమోచన కార్యం చేయడం ద్వారా ఏమైందంటే మనకి నిత్య జీవం కలుగుటూ ఆయన కృపావరముగా కృపాదానముగా ఆయన చేయబడ్డాడు. ఆ రీతిగా ఆ కృప అనేకులకు ఏమైందండి, విస్తరించింది. పాపము చేసిన ఒక్క శిక్షా విధి కలిగినట్లు ఆ దానము అంత ఈజీగా కలగలేదు. సో కాబట్టి నీతి అనేటువంటి ఆ దానము పొందువారు ఏమవుతారంట, జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒక్కని ద్వారా ఏలుదురు. సో కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యము కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైను. సో ఒక్క అవిధేయత వలన పాపం ఎలాగైతే మనల్ని ఇన్ని సంవత్సరములుగా ఏలుబడి చేసిందో ఒక్కని విధేయత నీతిమంతుడైనటువంటి ప్రభు యొక్క లేఖనాల నెరవేర్పు కోసం తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు తండ్రి కొరకు ఆయన ఎల్లప్పుడూ తండ్రి చెంత ఉండి ఆనందించేటువంటి ప్రభువు, ఆయన కుడిపార్శ్వమున ఉన్నటువంటి ప్రభువు, ఆయన రొమ్మున ఆనుకొని ఉండేటువంటి ప్రభువు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన పిల్లల కొరకు, నెక్స్ట్ తరాల కొరకు ఆయన తండ్రిని విడిచిపెట్టకూడదని అయినప్పటికీ ఆయన విడిచి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయారు. సింపుల్గా పెట్టేయలేదు. ప్రభుకి ఏం తెలుస్తుంది నా బాధ, ప్రభుకి ఏం తెలుస్తుంది నా పరిస్థితులు, బట్ ఆయన మన బాధలను అన్నిటినీ ఆయన భరించి ఉన్నాడు మనుష్య కుమారునిగా. మన ప్రతి బాధ ఆయనకి తెలుసు. ఆ రక్షణను మనం ఎంత మాత్రమో సులువుగా తీసుకొనరాదు, ఎంత మాత్రమో ఏమరపాటుగా మనం ఉండరాదు, ఎంత మాత్రమో నిర్లక్ష్యము చేయరాదు. ఏ పరిస్థితుల్లో వచ్చినప్పటికీ ప్రభు చేసిన సిలువ త్యాగము కంటే ఆ బాధ కంటే నా బాధ పెద్ద ఎక్కువేం కాదు. ఆ రీతిగా మనల్ని మనము క్రీస్తులో బలపరుచుకుంటూ ఉత్తేజపరుచుకుంటూ ప్రభువు కొరకు ఈ దినములలో మనము జాగ్రత్తగా మనల్ని మనము రక్షణను మన విశ్వాసమును కొనసాగించుకునే వారంగా మనం ఉండాలి. చివరిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తండ్రి యొక్క బలి, యేసయ్య యొక్క బలిని తండ్రి ఎలా స్వీకరించారంటండి, శరీరధారిగా అంటే మనుష్య కుమారునిగా ఈ లోకంలో ప్రభువు ఉన్న దినములలో ఆయన ఎలా జీవించారంట, మహారోదనతో కన్నీటితో ఆయనను మరణం నుండి రక్షింపగలవారు ఎవరు, తండ్రికి ప్రార్థనలను యాచనలు అంటే వేడుకోవడం వాటన్నిటినీ సమర్పించి భయము భక్తి రెండు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన యొక్క బలియాగం అంగీకరించబడింది. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ప్రార్థనలు అంగీకరించబడట్లేదు. ప్రభువు మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు. ప్రార్థన శరీరంతో కలిగి మనం ఈ లోకంలో ఉన్న దినములలో మనము కన్నీటితో ప్రార్థించే వారంగా, వేడుకునే వారంగా, మొరపెట్టే వారంగా, యాచించే వారంగా, మనల్ని మనము భయము భక్తి రెండు కలిగి విధేయతను చూపిస్తూ మనము మన భక్తి జీవితాన్ని కొనసాగించినప్పుడు మనం అంగీకరించబడతాం, మన కుటుంబాలు అంగీకరించబడతాయి. అట్టి జయ జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.